హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియో డామ్ షూర్‌గా అయితే యూజ్ అవుతుందనమాట. ఎందుకంటే ఈ వీడియోలో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌తో రన్ అవుతున్నటువంటి అలాగే కొత్తగా లాంచ్ అయినటువంటి ఒక క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌తో మనకు లైఫ్ టైమ్ ఫ్రీగా అయితే ఈ కార్డ్ లభిస్తుంది ఇప్పుడు తీసుకున్నట్లయితే. సో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేమనమాట. అది కూడా నేను చెప్పేటువంటి ఈ క్రెడిట్ కార్డ్ ఎస్పెషల్లీ ఉమెన్స్ కోసం అంటే మహిళల కోసం సెపరేట్‌గా క్రియేట్ చేసినటువంటి క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఉమెన్స్‌కి మోస్ట్ బెనిఫిట్స్ అయితే ఈ క్రెడిట్ కార్డ్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ క్రెడిట్ కార్డ్ ఏదనుకుంటున్నారా? అదే ఎసెన్స్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది మనకి రీసెంట్ టైమ్స్‌లో అయితే యెస్ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా ఈ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా ఈ క్రెడిట్ కార్డ్‌ని లైఫ్ టైమ్ ఫ్రీగా పొందాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఆ కార్డ్ యొక్క బెనిఫిట్స్ డీటెయిల్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ వీడియో స్టార్ట్ చేయడం ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఈరోజు మనం ఎసెన్స్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం గదా! సో ఇది మనకి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే ప్రెజెంట్ రన్ అవుతుంది. సో ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఉన్నన్ని రోజులు మనం క్రెడిట్ కార్డ్ గనుక అప్లై చేసుకున్నట్లయితే లైఫ్ టైమ్ ఫ్రీగా అయితే లభిస్తుందనమాట. సో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సమ్ చార్జెస్ అయితే ఈ కార్డ్‌కి అవైలబుల్‌గా అయితాయి. చార్జెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ కాకపోతే దీని యొక్క ఫీచర్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం వెల్కమ్ బెనిఫిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్డ్ తీసుకోగానే మనకి వెల్కమ్ బెనిఫిట్ కింద 2 వోచర్స్ అయితే లభించడం జరుగుతుంది. సో ఇవి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో ఇలాంటి వాటికి సంబంధించిన వోచర్స్ అనమాట. ఇక్కడ 2 వోచర్స్ లభిస్తున్నాయి గదా! ఒక్కొక్క వోచర్ వాల్యూ వచ్చి రూ. 500 అనమాట. 2 వస్తాయి కాబట్టి రూ. 1000 వర్త్ చేసే వోచర్స్ అయితే ఈ క్రెడిట్ కార్డ్‌లో మనకి వెల్కమ్ బెనిఫిట్ కింద అయితే రావడం జరుగుతుందనమాట. ఇంకా అలాగే ఈ క్రెడిట్ కార్డ్‌లో మనకి మైల్‌స్టోన్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదేంటంటే మీరు 3 నెలలు అంటే కార్డ్ వచ్చినటువంటి ఫస్ట్ 19 డేస్‌లో అంటే 3 మంత్స్ అని చెప్పుకోవచ్చు. సో 3 మంత్స్‌లో గనుక మీరు 50,000 గనుక ఈ క్రెడిట్ కార్డ్‌లో స్పెండ్ చేసినట్లయితే మీకి 5,000 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అనేవి రివార్డ్ పాయింట్స్ రూపంలో అయితే మనకొస్తాయన్నమాట. సో అదే మీరు సంవత్సరంలో ఒక 1,00,000 గనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని స్పెండ్ చేశారంటే మీకి 10,000 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుందనమాట. ఇవి దీని యొక్క మైల్‌స్టోన్ బెనిఫిట్స్. ఇంకా అలాగే ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసుకున్నట్లయితే బర్త్‌డే మంత్ గనుక ఉందనుకోండి. ఆ బర్త్‌డే మంత్‌లో కూడా మీకి సూపర్‌గా అయితే ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేంటంటే రూ. 1,000 వర్త్ చేసేటువంటి గిఫ్ట్ వోచర్ అయితే మీ యొక్క బర్త్‌డే మంత్‌లో అయితే లభించడం జరుగుతుంది. సో ఈ రూ. 1,000 వర్త్ చేసే వోచర్‌తో పాటు మీకి ఉమెన్స్‌కి ఫ్రీగా హెల్త్ చెకప్ కూడా చేసుకోవచ్చనమాట. ఇది హాస్పిటల్ అనేది యెస్ బ్యాంక్ వాళ్ళతో టై అప్ అయి చేసుకొనుండాలి. అప్పుడు మాత్రమే హెల్త్ చెకప్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ రూ. 1,000 గిఫ్ట్ వోచర్ వస్తుంది. ఫ్రీగా హెల్త్ చెకప్ కూడా చేసుకోవచ్చనమాట. ఇంకా అలాగే ఈ క్రెడిట్ కార్డ్ గనుక మీకొచ్చినట్లయితే 3 మంత్స్‌కి ఒక కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో క్వార్టర్‌కి ఒకటి చొప్పున అంటే 4 అయితే సంవత్సరంలో లభించడం జరుగుతుంది. ఇంక ఇవే కాకుండా సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఉంటుంది కదా! అది 3 మంత్స్ అలాగే ఈటీ ప్రైమ్ మెంబర్‌షిప్ కలిగి ఉంటుంది కదా! సో దాన్ని కూడా ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం ఫ్రీగా అయితే పొందవచ్చనమాట. సో దీన్ని మనం నార్మల్‌గా పర్చేజ్ చేసుకోవాలంటే 4,500 దాకా సమ్ చార్జెస్ అయితే అవుతాయన్నమాట. సో ఈ కార్డ్ ఉన్నట్లయితే ఈ 2 మెంబర్‌షిప్ అనేవి మనకి ఫ్రీగా అయితే లభించడం జరుగుతుంది. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం బై వన్ గెట్ వన్ మూవీ టికెట్ ఆఫర్ కూడా లభించడం జరుగుతుంది. కాకపోతే ఇది మనం ఎక్కడ బుక్ చేసుకుంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ వస్తుందంటే డిస్ట్రిక్ట్ యాప్‌లో గనుక మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే మీకు లభించడం జరుగుతుంది. ఇది నెలలో ఒక్కసారి మాత్రమే చేసుకోవచ్చు. సో ఎవ్రీ మంత్ ఒక్కసారి అయితే బుక్ చేసుకుంటే ఒకటి బుక్ చేసుకుంటే ఇంకోటి ఫ్రీగా అయితే వస్తుందనమాట. ఇంకా అలాగే బై వన్ గెట్ వన్ కాఫీ ఆఫర్ కూడా ఉందనమాట. ఈ యొక్క కాఫీ ఆఫర్ అనేది మంత్‌లో 2 సార్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. లైక్ మాల్స్‌లో గానీ, కాఫీ షాప్స్ ఎక్కడైనా సరే ఈ క్రెడిట్ కార్డ్ అనేది పార్ట్నర్‌షిప్ కలిగి ఉంటే మీకు బై వన్ గెట్ వన్ కాఫీ కూడా లభించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్‌లో మనకి పర్చేస్ ప్రొటెక్షన్ కూడా లభించడం జరుగుతుంది. సో అదేంటంటే ఇది 50,000 వరకు పర్చేస్ ప్రొటెక్షన్ అయితే లభిస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మొబైల్ గానీ, ల్యాప్‌టాప్ గానీ ఏదైనా మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని అంటే ఎసెన్స్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు ఏదైనా పర్చేస్ చేసినట్లయితే అదేమన్నా డ్యామేజ్‌గా వచ్చినా లేదంటే దాన్నేమన్నా దొంగలించబడినా ఏదైనా అయితే ఈ పర్చేస్ ప్రొటెక్షన్ ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా మనకి ఆ 50,000 వరకు కవర్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50,000 పెట్టి ఒక మొబైల్ కొనింటారు. అది 1 ఆర్ 2 మంత్స్‌లో ఏదైనా డ్యామేజ్ అవ్వడం గానీ, లేకపోతే ఎవరైనా దొంగిలించడం గానీ ఏదైనా జరిగిందంటే పర్చేస్ ప్రొటెక్షన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీకు ఎంత అమౌంట్ అయితే ఉంటదో 50,000 ఫర్ ఎగ్జాంపుల్ 30,000తో మీరు మొబైల్ కొన్నట్లయితే 30,000 ఇక్కడ అమౌంట్ అనేది రిటర్న్ రావడం జరుగుతుందనమాట. సో ఇలా అయితే మనం పర్చేస్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ క్రెడిట్ కార్డ్‌లో మనకి ఓన్లీ ఈ ఫీచర్సే కాదు గోల్డ్ ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. అదేంటంటే సంవత్సరంలో మనము 12 గోల్డ్ ఫ్రీ లెసన్స్ అయితే ఇవ్వనవచ్చు. అలాగే 4 టైమ్స్ అనేవి గోల్డ్ ఫ్రీగా ఆడవచ్చు. గోల్ఫ్ ఆడడానికి
చేయడానికి ఎంట్రీ ఫీ ఉంటది కదా! లైక్ దాన్ని గ్రీన్ ఫీ అంటారనమాట. సో, ఆ ఫీ లేకుండా 4 టైమ్స్ అయితే మనం గోల్ఫ్ అనేది ఫ్రీగా అయితే ఆడవచ్చు. ఇక ఈ క్రెడిట్ కార్డ్ కూడా మనకి అన్ని క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేసినట్లే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే తెలుసు కదా! మనం ఎక్కడైనా పెట్రోల్ బంక్‌లోకి వెళ్లి లూబ్రికెంట్స్ గానీ, ఫ్యూయల్ గానీ ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు అక్కడ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మనకి 1% ఎక్స్‌ట్రా చార్జ్ వాళ్ళు చేయడం జరుగుతుంది. సో, ఆ 1% ఎక్స్‌ట్రా చార్జ్ మనం రివర్స్ రావడాన్ని ఇక్కడ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటామనమాట. సో, ఇందులో కూడా మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక మెయిన్ దీంట్లో మాట్లాడుకోవాల్సింది దీని యొక్క రివార్డ్స్ పాయింట్స్ గురించి. మీరు ఈ క్రెడిట్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో ఫ్యాషన్‌కి గానీ, బ్యూటీకి గానీ, ట్రావెలింగ్‌కి, గ్రాసరీస్‌కి, డైనింగ్‌కి గానీ యూజ్ చేసినట్లయితే ఇక్కడ స్పెండ్ చేసేటువంటి ప్రతి రూ. 200కి మీకి 12 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.25 పైసాతో సమానం అనమాట. సో, ఇక్కడ మనం ఆన్‌లైన్‌లో ఫ్యాషన్‌కి, బ్యూటీకి, ట్రావెలింగ్‌కి ఏ దానికి యూజ్ చేసుకున్నా 200కి 12 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఇంకా అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటివి కాకుండా ఆన్‌లైన్‌లో అదర్ స్పెండ్స్ ఇంతకుముందు చెప్పాను కదా! ఫ్యాషన్, ట్రావెల్, బ్యూటీ, గ్రాసరీ, డైనింగ్ ఇవి కాకుండా అదర్ స్పెండ్స్ మీరు ఆన్‌లైన్‌లో ఏమైనా చేసినట్లయితే అక్కడ స్పెండ్ చేసేటువంటి రూ. 200కి మీకు 8 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. ఇంక ఆఫ్‌లైన్‌లో గనుక ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసుకున్నట్లయితే 200కి 4 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఇందులో మనకి ఫ్యూయల్‌కి, రెంట్‌కి, ఈఎంఐకి, గవర్నమెంట్ సర్వీసెస్‌కి, ఎడ్యుకేషన్ ట్రాన్సాక్షన్స్‌కి, అలాగే వాలెట్ లోడింగ్‌కి, క్యాష్ విత్‌డ్రాల్‌కి మనకి ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అయితే రావు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందే చెప్పాను కదా! వుమెన్స్ కోసం ప్రత్యేకంగా దీన్నైతే డిజైన్ చేశారని. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రివార్డ్ పాయింట్స్‌లో బ్యూటీకి, ఫ్యాషన్‌కే ఎక్కువ రివార్డ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అదర్ స్పెండ్స్‌కి అయితే తక్కువ ఉన్నాయి. 12 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. సో, అందుకనేసే నేను చెప్పడం జరిగింది. అలాగే మనకి బర్త్‌డే మంత్‌లో కూడా రూ. 1000 గిఫ్ట్ వోచర్‌తో పాటు ఇక్కడ మనకి హెల్త్ చెకప్ కూడా ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. అందుకనేసే నేను చెప్పడం జరిగింది. ఇంకా ఫైనల్లీ దీని యొక్క చార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రెజెంట్ ఇప్పుడైతే మనకి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే రన్ అవుతుంది. అంటే ఈ మంత్ ఎండింగ్ లోపల వరకు ఉండొచ్చు. లేదంటే నెక్స్ట్ మంత్ వరకు ఉండొచ్చు. ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేమనమాట. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో, ఇప్పుడు గనుక మీరు క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకుంటే లైఫ్ టైమ్ ఫ్రీగా అయితే వస్తుంది. సో, ఇప్పుడు కాకుండా మీరు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ తర్వాత మీరు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే మీకు రూ. 700 చార్జెస్‌తో అయితే ఈ క్రెడిట్ కార్డ్ అయితే లభించడం జరుగుతుందనమాట. ఒకవేళ మీకు చార్జబుల్ కార్డ్ వచ్చినట్లయితే మీరు వచ్చిన నెలలో మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని 20,000 స్పెండ్ చేసినట్లయితే ఆ రూ. 799 చార్జెస్ వే ఆఫ్ అయితే అయితాయి. లేదు అలా కాకుండా సంవత్సరంలో 1,00,000 గనుక స్పెండ్ చేసినా కూడా మీరు ఆ రూ. 799 అనేవి రివర్స్ అయితే రావడం జరుగుతుందనమాట. ఇలా అయితే దీని చార్జెస్ ఉంటాయి. సో, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఉన్నప్పుడు తీసుకోవడమే బెస్ట్ నన్ను అడిగినట్లయితే. ఇంకా ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మీ ఏజ్ అనేది 21-60 బిలో ఉండాలి. అలాగే మీరు సాలరీడ్ పర్సన్ అయి ఉండాలి. మీ సాలరీ అనేది 30,000 ఉండాలి. ఈ క్రెడిట్ కార్డ్ ఓన్లీ సాలరీడ్ పర్సన్‌కే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. మీకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద వచ్చినట్లయితే ఇంకా మంచిది. ఎటువంటివి లేకుండా తీసుకోవచ్చు. మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది 700+ అయితే మెయింటైన్ చేసుకోండి. అప్పుడే ఈ క్రెడిట్ కార్డే కాకుండా ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా మీకు బెస్ట్‌గా అప్రూవల్ ఛాన్సెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందనమాట. ఇంకా నా ఒపీనియన్ అడిగినట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చా వద్దా అని. దీన్ని లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌లో తీసుకున్నట్లయితే ది బెస్ట్ అనమాట. ఎందుకంటే లైఫ్ టైమ్ ఫ్రీగా వస్తుంది. ఆఫర్స్ కూడా బాగానే ఉన్నాయన్నమాట. వోచర్స్ వస్తున్నాయి. వెల్కమ్ బెనిఫిట్ కింద రూ. 1,000 వోచర్స్ వస్తున్నాయి. అలాగే ఎస్పెషల్లీ బర్త్‌డే మంత్‌లో 2 వోచర్స్ వస్తున్నాయి. సో, ఇలా తీసుకున్నట్లయితే మంచిగానే ఉంది. క్రెడిట్ కార్డ్ లైఫ్ టైమ్ ఫ్రీగా వస్తుంది కాబట్టి తీసుకోవచ్చనమాట. సో, మీలో ఎవరైనా ఈ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో, నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.